టాప్ 10 న్యూస్ కి స్వాగతం. నేను పావని. దేశంలో 142.21 కోట్ల జనాభా ఉంటే అందులో 3.51 కోట్ల మంది FY 2024-25 లో ఆదాయ పన్ను చెల్లించినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 51.69 కోట్ల మంది పాన్ ఆధార్ లింక్ చేశారని, అందులో 7.20 కోట్ల మంది ITR దాఖలు చేసినట్లు ఫీడ్స్ చేస్తున్నారు. కేవలం 4% మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో 50% మంది పన్ను చెల్లిస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ 2 సినిమా విడుదల తేదీపై హీరో నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీలో లాబీలో జరిగిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. ఎల్లుండి తమ్ముడు పవన్ ఓజీ మూవీ విడుదలవుతోంది. December 5న అఖండ 2 రాబోతోంది. పాన్ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో తీసుకొస్తున్నాం. హిందీ డబ్బింగ్ కూడా చాలా బాగా వచ్చిందని బోయపాటి చెప్పారు. అన్ని భాషల్లో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తామని తెలిపారు. జీఎస్టీ కొత్త స్లాబులు అమల్లోకి వచ్చిన కొన్ని ఈ కామర్స్ సైట్స్ ప్రయోజనాలను బదిలీ చేయట్లేదని కేంద్రానికి ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై కేంద్రం ఆరా తీస్తోంది. ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించడం, అన్ని సైట్లలో ధరల మార్పులను గమనిస్తున్నాం. September 30 కల్లా ఓ నివేదిక వస్తుంది అని కేంద్రం తెలిపింది. మీకు ఇలాంటి అనుభవం ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1915 www.consumerhelpline.government.in చేయొచ్చు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 55 పిజ్జా రెస్టారెంట్లను ఒకేసారి తనిఖీ చేశారు. కిచెన్లలో ఎక్స్పైర్ అయిన వస్తువులు, నల్లటి పిజ్జా పెనం, ఇంజిన్ ఆయిల్ లాంటి నూనె ఎక్కడ చూసినా అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. పలు శాంపిల్స్ ని సేకరించారు. వెంటనే లోపాలను సరిదిద్దుకోవాలని, పరిశుభ్రతను మెయింటైన్ చేయాలని ఆదేశించారు. తనిఖీ చేసిన వాటిలో పిజ్జా హట్, డొమినోస్ వంటి సంస్థలు ఉన్నాయి. పాక్ క్రికెటర్లు ప్లాన్ ప్రకారం కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. 6 రఫేల్ జెట్లను కూల్చామంటూ 6.0 అయితే భారత్ మ్యాచ్ లో రఫుల్ సన్యాలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని ఉమెన్ క్రికెటర్లు అనుసరిస్తున్నారు. నిన్న ఎస్ఏతో జరిగిన ఓడిఐలో పాక్ ఉమెన్ ప్లేయర్స్ సిద్రా అమీన్, నప్రా సంధు చేతి వేళ్లతో 6వ నెంబర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫోటోలను పాక్ ఫ్యాన్స్ షేర్ చేస్తుండగా భారత నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్, సుకుమారన్ నివాసాల్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్మగ్లింగ్ ఆరోపణలపై ఆపరేషన్ నుందోర్ పేరుతో కేరళ వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొచ్చిలోని దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాల్లో వాహనాల పత్రాలు పరిశీలించారు. పన్ను తప్పించుకునేందుకు భూటాన్ నుంచి లగ్జరీ కార్లను సెకండ్ హ్యాండ్ కార్లుగా కేరళ తెచ్చారన్న సమాచారంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తప్పుడు హిందూ దేవుళ్లను క్రిస్టియన్ దేశంలోకి ఎందుకు అనుమతిస్తున్నారంటూ US రిపబ్లికన్ లీడర్ అలెగ్జాండర్ డన్కన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టెక్సాస్ లో 90 అడుగుల హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. హనుమంతుడు అసలు దేవుడే కాదంటూ నోరు పారేసుకున్నారు. అలెగ్జాండర్ వ్యాఖ్యలపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ నేతకు బుద్ధి నేర్పాలంటూ రిపబ్లికన్ పార్టీకి హితవు పలికింది. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తూ UK, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలు ప్రకటించడంపై ఇజ్రాయెల్ PM నెతన్యాహు ఫైర్ అయ్యారు. పాలస్తీనా దేశం అనేది ఉండదు. మా భూభాగంలో టెర్రర్ స్టేట్ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ఎదుర్కొంటాం. October 7న మారణకాండ సృష్టించిన టెర్రరిస్టులకు మీరు భారీ బహుమతి ఇస్తున్నారు. విదేశాలతో పాటు స్వదేశంలో వ్యతిరేకత ఎదురైన టెర్రర్ స్టేట్ ఏర్పాటును ఆపాము. ఇక ముందు కూడా అది జరగదు అని స్పష్టం చేశారు. మనీ లాండరింగ్ కేసులో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఢిల్లీలోని ఈడీ హెడ్ క్వార్టర్స్ కు విచారణకు హాజరయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ 1xBet వ్యవహారంలో జరిగిన అవకతవకలపై ఈడీ ఆయన్ను విచారించనుంది. ఇప్పటికే బాలీవుడ్ నటి అన్వేషి జైన్ విచారణకు హాజరయ్యారు. నిన్న ఇదే కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పన్ను ఈడీ 8 గంటలు విచారించింది. ఇప్పుడు సోను సూద్ రేపు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఇవాళ నుంచి భారీ ఆఫర్లు మొదలయ్యాయి. దీంతో ఇండియాలోని ఈ సంస్థల ఆఫీసులు వార్ రూమ్ లను తలపిస్తున్నాయి. ఈ సీజన్ లో ఏకంగా 25 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 1.2 ట్రిలియన్ సేల్స్ జరుగుతాయని టెక్ నిపుణులు అంచనా. మొత్తం 1,00,000 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ అవుతుందని సమాచారం. అర్ధరాత్రి నుంచే సేల్స్ విపరీతంగా జరుగుతుండటం విశేషం. ఇది వాటి టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.